దేవరా మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ట్రైలర్ 24 అవర్స్లో బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్లో బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ చెప్తా చూసుకున్నాను. టాప్ 5 ట్రైలర్స్ వచ్చేసరికి తెలుగులో ఫస్ట్ అయితే గుంటూరు కారం అయితే ఉంది. ఈ ట్రైలర్ని బీట్ చేస్తే కానీ దేవరా మూవీ టాప్ 1కి వెళ్ళదు. గుంటూరు కారం వచ్చేసరికి 37.68 బిలియన్స్తో అయితే టాప్ 1లో అయితే ఉంది. ఇక సెకండ్ వచ్చేసరికి సలార్ ఉంది. సలార్ మూవీ వచ్చేసరికి 32.58 మిలియన్తో అయితే టాప్ 2 అయితే ఉంది. ఇక టాప్ 3 వచ్చేసరికి సర్కారు వారి పాట. సో సర్కారు వారి పాట వచ్చేసరికి 26.77 మిలియన్స్తో అయితే ఉంది సర్కారు వారి పాట. ఇంకా టాప్ 4 వచ్చేసరికి రాధేశ్యామ్ 23.20 అయితే ఉంది. సో ఇక్కడ 2 మూవీస్ మన ప్రభాస్ అన్నయ్య ఉన్నాయి. సో ఇక్కడ టాప్ 5 వచ్చేసరికి ఆచార్య టాప్ 5లో ఉండడం ఇది విశేషం. సో గగనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత హైప్ ఉంది ఆ మూవీకి ఆచార్యకి. సో ఆ టీజర్ చూసినప్పుడు ఎంత హైప్ ఉండిందో ట్రైలర్ చూసినప్పుడు అంతే హైప్ ఉంది. కానీ సినిమా చూసినప్పుడు అందరికీ రాడ్ దింపాడు అనిపించింది. సో అందుకని మూవీని డిజాస్టర్ చేసి పడేశారు. సో అందుకని మళ్ళీ ఇప్పుడు టీజర్ హైప్ ఇచ్చింది దేవరా, ట్రైలర్ హైప్ ఇచ్చింది. కాకపోతే ఆచార్యలో సాంగ్ అయితే హైప్ ఇచ్చలేకపోయింది సాంగ్స్ అయితే. సో ఇంకా దేవరాలో అనిరుద్ధ్ కాబట్టి సాంగ్స్ అయితే పిచ్చలేపేశాడు. సో దేవరా సాంగ్స్ అయితే ఆల్బమ్ మీద పగిలిపోయింది. సో ఇక దేవరా మూవీ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ అయితే ఇవి. దేవరా మూవీ ట్రైలర్ వచ్చేసరికి 37.67 మిలియన్స్ బ్రేక్ చేస్తే కానీ 24 అవర్స్లో ఇంత వ్యూస్ అయితే రావాలి. దేవరాకి బ్రేక్ చేయాలంటే మరి రియల్ టైం వ్యూస్ అయితే రావాలి. సో మరి వస్తాయా లేదా అనేది ఫ్యాన్స్ చేతుల్లో ఉంటుంది, వ్యూవర్స్ చేతుల్లో అయితే ఉంటుంది. సో కొంచెం లేట్ అయింది ఆ ట్రైలర్ కానీ ఒక 2 అవర్స్ పోస్ట్ పోన్ చేశారా ఇక ఈ రికార్డ్ అయితే బ్రేక్ అయితే కాకపోవచ్చు. సో చూసుకొని ఉండాలి. మరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చేసరికి చూసుకొని ఉండాలి. ఎప్పటికైనా పోస్ట్ పోన్ అయ్యేది ట్రైలర్. సో పెద్ద మూవీస్కి ఇదే గొడవ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్రైలర్ అయితే వచ్చింది. సో ఆ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం డీటెయిల్ డెప్త్గా.